అంటే దీనికి తొలి కథని ఎంతో కొంత ఎక్కడొకటి లింక్ చేయాలి కదా, దీనికి అవునండి. లింక్ చేస్తారు. అవును. ఆ లింక్ చేయడం వరకు కథను లింక్ చేయడమేనా, లేకపోతే హీరోయిన్కి అంటే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్కి తొలి కథతో ఏమైనా లింక్ ఉంటుందా? అది మనం థియేటర్లో చూడాలండి. చెప్పేస్తే మీకు సర్ప్రైజ్ వెళ్ళిపోతుంది కదా. అంటే ఉంటే ఉంటుంది, ఎందుకంటే లేకుండా ఉంటే మీరు లేదు అని ఆన్సర్ చెప్పేవాళ్ళు. ఎందుకంటే థియేటర్లో చూడాలని చెప్పారు. లేదని అదే అంటాను, లేదని అనడానికి లేదు, ఉందని అనడానికి లేదు. అది ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్టెన్షన్ ఈ సినిమా, అలా అని చెప్పి ఫ్రెష్ సినిమా అంటే ఇట్స్ ఫ్రెష్ ఫిల్మ్ ఆల్సో. నేను ఈ హీరోయిన్కి సిద్ధు చేసిన టిల్లు క్యారెక్టర్ ఆ సినిమాలో నుంచి వచ్చిందే. సో ఈ క్యారెక్టర్కి, అనుపమ క్యారెక్టర్కి ఆ సినిమాలోని క్యారెక్టర్తో ఏదైనా రిలేషన్ ఏం లేదు? లేదు. అది అడిగారా? లేదండి, ఏం లేదు. అదేం లేదు. నాకుంది నా పాస్ట్ రిలేషన్. అదే మీ స్టోరీతోనే ఉండొచ్చు. నాకుంది. అదే నాకు నా పాస్ట్ ఎలాగో ఉంటుంది కదా సార్. సో మీరు మొన్న సుమా గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అసలు బౌండ్ స్క్రిప్ట్ తోటి ఏమి లేదు, నాగవంశీ గారు మీ గురించి ఆయన ఏదో అలా తీస్తుంటాడు, అయితే తీసి అక్కడ పెడతాడు, దాంట్లో మనం ఎసెన్స్ తీసుకోవాలి. సో ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన చాలా అందంగా చెప్పాడు ఆ విషయాన్ని, మేము ఏదో కొంచెం మోటుగా అడిగాం అంతే, అంతకంత తేడా ఏం లేదు. అదేనండి, అంటే ఇది చాలా ఒక ఇంప్రొవైజేషన్ మీద బేస్ అయి ఉన్న సినిమా సార్. ఇది మనం జస్ట్ ఒక ఫీల్ అనుకుని వెళ్ళాలి, ఈ సీన్లో ఇలాంటి మటీరియల్ రావాలి మనకి అని ఒక ఫీల్ అనుకుని వెళ్ళే సినిమా అండి టిల్లు. బేసిక్గా సెట్కి వెళ్ళిన తర్వాత ఇంప్రొవైజేషన్లో వస్తుంది చాలా. అదేంటంటే చాలాసార్లు ఒక ఎక్స్ప్రెషన్తో పని అయిపోతూ ఉంటుంది, చాలాసార్లు చాలా డైలాగ్ చెప్పాల్సి వస్తుంది, మల్టిపుల్ వేస్ ఉంటాయి దానికి. అది మా మీనింగ్ ఏంటంటే మేము కూడా ఫిగర్ అవుట్ చేస్తూ ఉంటాం ఆ సినిమాని. ఒక్కసారి బౌండ్ స్క్రిప్ట్ అనుకొని ఫిక్స్ చేసేసి వెళ్ళిపోతే వర్కౌట్ అట్లీస్ట్ నాకు అవ్వదు నా మైండ్లో. నాకు కాన్స్టెంట్గా కొత్త థాట్ వస్తుంటుంది, నేను ఆ థాట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను. ఆ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొన్ని డేస్ వేస్టేజ్ జరుగుతుంది, కొన్ని రోజులు తీసిన ఫుటేజ్ పోతుంది. మేము దానికి ప్రిపేర్ అయ్యే ఉన్నాం ముందు నుంచి, దట్ ఓకే జరుగుతుంది. అందుకనే మాకు షూటింగ్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ నాట్ అ లాట్. ద ఐడియాని జనరేట్ చేసే కాస్ట్, ఆ సినిమాని మనం అండర్స్టాండ్ చేసుకుని క్యాచ్ చేసే ప్రాసెస్ ఉంటుంది, టైం ల్యాప్స్ ఉంటుంది కొంచెం. అది ఉంటుంది సార్. 3 months దాని మీద స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఒక 2 months తర్వాతే స్ట్రైక్ అవుతుంది. యూర్ టూ క్లోజ్ టు సంథింగ్ యూ కెనాట్ సీ. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టుకుని ఉంటాం మన సినిమాని, మన కళ్ళ ముందు ఉంటుంది, ఏం కనిపిస్తుంది సార్? ఇక్కడ ఉంటే ఏముందో, ఇక్కడ ఏం రాస్తుందో కనిపించదు కదా. పెద్ద సినిమాకి వెళ్ళాల్సిందే, వెళ్ళాలి. అది వెళ్ళి ఒక పర్స్పెక్టివ్గా నలుగురు చూడాలి, చూసి దాన్ని అర్థం చేసుకోవాలి. దాంతో సీక్వెల్ కూడా కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాం అంతే. బట్ ఈ ప్రాసెస్ని అందరి డైరెక్టర్ల దగ్గర సాధ్యమవుతుందా మీకు? అందరు డైరెక్టర్లు టిల్లు తీరు కదా సార్. టిల్లు తీసుకున్నప్పుడు నేను తీసుకున్నాను. మీ థాట్ ప్రాసెస్ ఇదే కదా. నా థాట్ ప్రాసెస్ నేను రాసిన స్క్రిప్ట్ కండి. అవును, వేరే డైరెక్టర్లు రాసుకునే స్క్రిప్ట్కి వాళ్ళు చేసుకునే ప్రాసెస్కి వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది, కంప్లీట్గా దాన్ని సరెండర్ అవుతాం కదా. అప్పుడు మరి మీరు వెళ్ళి లాస్ట్ మినిట్లో డైలాగ్ యాడ్ చేయాల్సిన పని ఉండదు. లొకేషన్కి వెళ్ళి ఇంప్రూవైజేషన్ జరుగుతుంది. ఇంకా చివరి దాకా వెళ్ళిన తర్వాత కూడా డైలాగ్ యాడ్ చేయగలేదు. అది అలా ఉండదు సార్. ఇప్పుడు ఈ సినిమాలో నేను డీటెయిల్స్ జరుగుతున్నప్పుడు చివరికి వెళ్ళి నేను డబ్బింగ్ వేస్తా అని అనుకుని బయలుదేరాం కదా సార్. మనం వెళ్ళి సినిమా చూపిస్తారు మనకి, ఇది మన ఎడిట్ అని చెప్పి, సార్ ఇక్కడ ఇది అనిపించింది, ఇక్కడ ఇది అనిపించింది, ఎడిటర్కి మీకేమనిపిస్తుంది, డైరెక్టర్కి మీకేమనిపిస్తుంది, ప్రొడ్యూసర్కి ఏమన్నా, అందరికి ఒకటే అనిపిస్తుంది అంటే ఎస్ లెట్స్ డూ ఇట్ అని చెప్పి ముందుకు వెళ్తాం. సినిమా మొదలెట్టే ముందు నేను డీటెయిల్స్లో డబ్బింగ్ వేస్తాను అనుకుని బయలుదేరాం కదండి మనం. అవసరం బట్టి సార్, ఇట్స్ అ వెరీ రెస్పాన్స్ నీడ్ బేస్డ్ థింగ్ అండి. అది నీడ్ బేస్డ్ థింగ్. అది ఇప్పుడు మీరు వెబ్సైట్ రన్ చేస్తున్నారు కదా సార్, మీ వెబ్సైట్కి ట్రాక్షన్ తగ్గింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ట్యాక్షన్ తగ్గకుండా చూసుకోవడానికి ఏం చేస్తారు? స్పైసీ ఐటమ్స్ వేస్తాం. స్పైసీ ఐటమ్స్ వేస్తారు. చాలా ఐ లైక్ యువర్ ఆనెస్టీ ఈ విషయంలో. మీరు నాకు యాక్చువల్లీ ఇప్పుడు మీ మీద నాకు ఫ్రెష్ రెస్పెక్ట్ జనరేట్ అయింది, మీరు మాట అన్నారు కదా. సో స్పైసీ ఐటమ్ మీకు చిన్న టైం ల్యాప్స్ కాబట్టి ఒక చిన్న మాట చెప్తా. లెట్ మీ ఫినిష్ మై ఆన్సర్ అండి. స్పైసీ ఐటమ్ ఏ ఐటమ్ పక్కన పెట్టేసి మీరు కొత్త ఐటమ్స్ యాడ్ చేసి కొత్త ఆర్టికల్స్ అవి రాస్తారు కదా మీరు. అలాగే మా ప్రాసెస్ కూడా అంతే సార్. సినిమా తీసే ప్రాసెస్లో మాకు ఇక్కడ ఏదైనా డ్రాప్ అవుతుంది అనిపించిందంటే ఇంకో ఎలిమెంట్ యాడ్ చేస్తాం, ఇంకా డ్రాప్ అవుతుందంటే ఇంకో ఎలిమెంట్ యాడ్ చేస్తాం, అంతే.